హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ శుక్రవారం దినం ముందు ప్రార్థన చేసుకుందామండి. ఈ శుక్రవారం దినం ముందు ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాలని మనం చేస్తాం. ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పరలోకపు తండ్రి, నీ కృపతో బలపరచండి, ఈ సన్నిధి కాంతింపచేయండి, నీ వెలుగుతో నింపండి ప్రభు. ఈ రాత్రికాలం ముందు ప్రభు నాయన, నీ మహిమతో కష్టకాలంలో ఆదుకునే దేవుడై ఉన్నావు. నీకు మొరపెట్టినప్పుడు ఆలకించే దేవుడై ఉన్నావు. మమ్మల్ని విడిపించడానికి, సహాయం చేయడానికి కృప చూపించే దేవుడిగా మీరు ఉన్నారు నాయన. నీ మహిమతో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి నీ మహిమ కొరకు జీవించే భాగ్యాన్ని కొరకు చూపించండి. ఈ రాత్రికాలం ముందు ప్రభా, పాటలు పాడేవారిని సమకూర్చి వాక్యాన్ని అందించేవారిని, అయ్యా వాక్యాన్ని విని గ్రహించేవారిని కూడా నీ సన్నిధిలో చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడి నుండి ఏ మాటలు అయితే మాకు ఆలకించాలని ఆశిస్తున్నావు, ఈ రాత్రి నాయన మా స్వరాన్ని బలపరిచి ప్రభు నాయన నీ స్వరంతో మాట్లాడండి. పాటలు పాడేవారంగా, నేను కీర్తించేవారంగా, నేను మహింపరిచేవారంగా చూపించండి. తామరపల్లి గ్రామంలో నాయన అనేక మంది ప్రభ రక్షణ పొందడానికి కృప చూపించి సహాయం చేయండి. అయ్యా బలహీనులను, రోగులను స్వస్థపరచండి, బాగు చేయండి. అయ్యా స్థిరపరచండి, సహాయకుడుగా నువ్వు గొప్ప కార్యాలు చేయండి ప్రభు. ఎన్నడూ చేయని కార్యములు నువ్వు చేయగలవు, అసాధ్యం అనేది లేదు నాయన ప్రభు. ఈ రాత్రికాలం మందు ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో చేర్చండి. ప్రతి ఒక్కరిని ప్రభు నాయన, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరించండి నాయన. ఈ సన్నిధి పలకరించండి, నీ ఆత్మతో పలకరించండి, నీ దైవ సన్నిధి ప్రత్యక్షత ప్రకటపరచండి ప్రభు. అయ్యా రాకడ దగ్గరలో ఉన్నాం నాయన. నీ సన్నిధిలో ప్రభు నాయన అనేక విధాలుగా కోల్పోయినటువంటి, నష్టపోయినటువంటి వారిని ప్రభు నాయన, ఎందరో అవమానాలు, దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి సమయంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడే ఉన్నావు నాయన ప్రభు. నాయన నడిపించగల శక్తిమంతుడు వారి ఈ రాత్రి మొదటి నుండి చివరి వరకు నడిపిస్తారని ప్రతి ఒక్కరు సమకూర్చమని, సండే స్కూల్ విద్యార్థులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, అయ్యా వృద్ధాప్యులున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను పాడి పంటలు అభివృద్ధిపరచండి. అయ్యా నీ కృప చేత బలపరిచి ఈ రాత్రి జరుగుతున్న కార్యక్రమం అంతటిలో నీ సన్నిధి కాంతిపరిచి వెలుగుతో నింపమని యేసయ్య నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, జిగటి గల ఊపి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువులను ఎదుర్కొని సర్వంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వెయ్యుచున్న అగ్నిబాణములను, అపవాది వెయ్యుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యం. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న గోరదగినది, రత్నరాసుల కన్న గోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే దినించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహాదానందమే, హల్లెలూయా మహానందమే. వెండి బంగారాల
ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహానందమే. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకులకై జయించిన ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహానందమే, హల్లెలూయా మహానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, శిరశీవము నీ కొసగే ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, శిరజీవము నీ కొసగే ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్ మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, స్తుతి చేసి నీ పాడనా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాహును కాసిన, జల ప్రళయములో నోవాహును కాసిన, బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, స్తుతి చేసి నీ పాడనా. సమరయ స్త్రీని కరుణతో బ్రోసిన, సుసరితుడవు నీవే కదా, సమరయ స్త్రీని కరుణతో బ్రోసిన, సుసరితుడవు నీవే కదా, పాపుల కొరకై ప్రాణమునిచిన, పాపుల కొరకై ప్రాణమునిచిన, కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి
పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. నన్ను దాచి పంపుమయా, ఆశతో వచ్చానయ్యా, నా ఆశలు తీర్చుమయా, వేదనతో వచ్చానయ్యా, నన్ను దాచి పంపుమయా, విన్నానయ్యా విన్నానయ్యా, వచ్చానయ్యా నమ్మి వచ్చానయ్యా, విన్నానయ్యా విన్నానయ్యా, వచ్చానయ్యా నమ్మి వచ్చానయ్యా, పాపినయ్యా యేసు రాజా, నా పాపములు కడుగుమయ్యా, దోషినయ్యా యేసు రాజా, నా దోషములు కడుగుమయ్యా, కానాను విందులోనా నీవు అద్భుతాలు చేసినట్లుగా, కానాను విందులోనా నీవు అద్భుతాలు చేసినట్లుగా, విన్నానయ్యా విన్నానయ్యా, వచ్చానయ్యా నమ్మి వచ్చానయ్యా, విన్నానయ్యా విన్నానయ్యా, వచ్చానయ్యా నమ్మి వచ్చానయ్యా, పాపినయ్యా యేసు రాజా, నా పాపములు కడుగుమయ్యా, దోషినయ్యా యేసు రాజా, నా దోషములు కడుగుమయ్యా, ప్రళయపోయిన లాజరును నీవు బ్రతికించి లేపినట్లుగా, ప్రళయపోయిన లాజరును నీవు బ్రతికించి లేపినట్లుగా, విన్నానయ్యా విన్నానయ్యా, వచ్చానయ్యా నమ్మి వచ్చానయ్యా, విన్నానయ్యా విన్నానయ్యా, వచ్చానయ్యా నమ్మి వచ్చానయ్యా, పాపినయ్యా యేసు రాజా, నా పాపములు కడుగుమయ్యా, దోషినయ్యా యేసు రాజా, నా
ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధుజనము రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా నీ చల్లని వడిలో నాకు చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దారిద్ర్యమసుడు నుండి ఐశ్వర్యము తీరానికి ఈశ్వరమైన వరమై నడిపించిన యేసయ్యా దారిద్ర్యపసుడు నుండి ఐశ్వర్యపు తీరానికి ఈశ్వరమైన వరమై నడిపించిన యేసయ్యా విడువను ఎడబాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దిగబడిన వేళలో దరి చేరిన నా దేవా అవమానపు చీకటిలో విచ్చిన నా దేవా దిగులు పడిన వేళలో దరి చేరిన నా దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము హల్లెలూయా నీ చల్లని చూపులో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా నీ చెయ్యి చాపి లేవనెత్తినందున దీవించుచున్నానయ్యా నీ చల్లని చూపుతో కరుణించునందున బ్రతికి ఉన్నానయ్యా నీ చెయ్యి చాపి లేవనెత్తినందున
కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చెయ్యి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నా భుజములపై వేసితివి, దిగులు బెంగ వత్తని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి. నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడిచితివి. నా భుజములపై చెయ్యి వేసితివి, దిగులు బెంగ వత్తని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి. నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడిచితివి. నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి. నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చెయ్యి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నా బలహీనలలో బలమై నిలిచితివి. చీకు చింత వద్దని నాతో అంటివి. నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి. నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి. నా బలహీనతలో బలమై నిలిచితివి. చీకు చింత వద్దని నాతో అంటివి. నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి. నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి. నీ కృపతో ఆవరించి నా క్షేమ కాలంలో మంచి కాపరై నన్ను కాపాడితివి. నీ కృపలో ఆవరించి నా క్షేమ కాలంలో మంచి కాపరై నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపలో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చెయ్యి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. హల్లెలూయా. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలు నరమాకలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలు నరమాకలు నాటించాడు. తన పుత్రులంతటి తడి పాట పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఇచ్చాడు.
కొండలో పుట్టి పారి కలుషితమైన చీనుకులికి తరిగి నీ ప్రేమనిది కల్వరి కొండలో పుట్టి పారి కలుషితమైన చీనుకులికి తరిగిన ప్రేమైంది నిజముగా నీవు నీ శత్రువు కాదు యజమానుడు వస్తాడో ఏమి ఫలమనిస్తాడో కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ల తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ల తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మై తోటలు నరమక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మై తోటలు నరమక్కలు నాటించాడు ముద్దుగా పెంచాడు ముద్దుగాడుండకు మధుమతో పెంచాడు మోడివాయిపోకు ముద్దుగా పెంచాడు ముద్దుగాడుండకు మధుమతో పెంచాడు మోడివాయిపోకు ముద్ద పొదల్లో ముద్దబడిపోకు పండ్ల కోయవచ్చు అడుగుని వేసిపోతాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ల తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ల తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మై తోటలు నరమక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మై తోటలు నరమక్కలు నాటించాడు. హల్లెలూయా. చేసుకుందాం కొద్ది నిమిషాలు. రెండు చేతులు దేవుని చేతికి అందిస్తూ హృదయముతో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం శబ్దం స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆచార్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆచార్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిచుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిచుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ రెండు సేవలు రాత్రికాల సమయంలో దేవుని సన్నిధి మనకి తోడుగా వచ్చి నడిపించినట్లుగాను మనందరికీ ప్రజలందరికీ కావలసినటువంటి వాక్యము ద్వారాగా బలపరచాలని, దృఢపరచాలని, ధైర్యపరచాలని వాక్యముతో తన ఆత్మ ద్వారాగా మనతో అందరితో మాట్లాడినట్లుగాను రోగులైన వారిని కూడా దేవుడు బాగుపరిచి స్వస్థపరచాలని అనేకమైన కార్యాల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కార్యాలు దేవుడు చెయ్యాలని, పొందాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి పిలిచండి. జాన్వ ప్రార్థన చేయమని గురించి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శ్రోతి 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 యేసురత్ में जिन 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 ప్రభువా నీ వందనాలు తండ్రి. పరిశుద్ధుడా దయగల ప్రభువా, పాటల్లో మీరు ఉన్నారు నా తండ్రి. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రభా మూడు శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మీరు కాశీ దాసి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా దయగల ప్రభువా నీకు వందనాలు తండ్రి. శ్రద్ధ నాయన ప్రభా, అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రికాల సమయమైన తండ్రి ప్రభా, మా పాటను ఆలకించండి ప్రభా, మాతో మాట్లాడిన నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడిన నాయన తండ్రి ప్రభా, నీ రక్తంలో మమ్మల్ని అందరినీ శుద్ధీకరించడానికి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా రక్షణ భాగం ఎవరైతే పొందలేదో ప్రభా, ఆ బిడ్డలందరూ పొందుకున్నట్టు సాయం చేసి నడిపించండి నాయన తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ప్రభా మీ సన్నిధికి తోలుకుంటున్నాడు నాయన ప్రభా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నా తండ్రి మాకు ఇచ్చే దైవజనులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే జాన్సీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే చిన్నమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే పెద్దమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ప్రభా. మీరు నడిపించిన ఆయన ప్రభా, ఇంకా వారికి బలము శక్తి ఇచ్చి నడిపించిన ఆయన ప్రభా నీకు వందనాలు తండ్రి.
నీ సన్నిధిలో ఇంకా వాడుకునే కృప దయచేయండి ఆయన. ప్రభువా నీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా మీరు ఆలకించండి నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి వృద్ధాపురం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయం ఆ బిడ్డలను కూడా మీరు బలపరచండి, దీవించండి నాయన. అలాగే నా తండ్రి హాస్పిటల్ ఉన్న రోజు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీకు వందనాలు. ఆ బిడ్డలను కూడా మీరు బలపరచనయా, దీవించండి నాయన. తండ్రి పడకల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డల చుట్టూ కూడా మీ కాపుదల, మీ ప్రేమ దయచేయండి ఆయన. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా, ఎవరైతే రోగులు ఉన్నారో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో రోగులను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ఆయన. ప్రభువా నీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభా, ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డల చుట్టూ కూడా మీ ప్రేమ, మీ కాపుదల దయచేయండి నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి కన్యశ్రీని జ్ఞాపకం చేసుకోండి, సుఖమైన గడియలు దయచేయండి బాబు నీకు వందనాలు. అలాగే నా తండ్రి, అలాగే పరిశుద్ధుడు నాయన గర్భమైన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఆ బిడ్డలకు కూడా నా తండ్రి ప్రభా బిడ్డలను దయచేయండి నాయన. తండ్రి నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఆ బిడ్డలకు నా తండ్రి ప్రభా ఓ బిడ్డలు దయచేయండి ఆయన. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచున్నాయా, దీవించండి ఆయన. అలాగే నా తండ్రి ఉద్యోగాలు చేసుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగం కోసం ఎదురు చూసే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేయండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరి కుమారుని, ఎవరి కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే చదువుకున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మీ తోడు నడిపించండి నాయన ప్రభా. బిడ్డల చుట్టూ కూడా మీరు ఉండండి నాయన. అలాగే నా తండ్రి ప్రభా యేసయ్య నీకు వందనాలు. మా గ్రామాన్ని కూడా మీరు బలపరచండి నాయన, దీవించండి నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని, ప్రేమించమని ప్రభా. నేను చేసిన ప్రార్థన ఆలకించమని ప్రభా. నా ప్రార్థనగా ప్రతిఫలం దయచేయమని ప్రభా నీకు వందనాలు చెప్పుకుని బంగారు పాల్పడుకుని బతకాలి అడిగి పెట్టుకున్నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఏ నెలలో ఎన్నో శుక్రవారం ఉన్నది? చివరి శుక్రవారం. మళ్ళా వచ్చే శుక్రవారం నూతన సంవత్సరంలోనే మనం ఉంటాం. అది దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ అవసరమైనట్లయితే మళ్ళా మనకి ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడు. లేకపోతే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో అక్కడే దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇంకా సమయాలు చాలా ఉన్నాయి కదా, దేవుని రాకడానికి ఆలస్యం అవుతుంది కదా, పర్వాలేదు అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండవచ్చు. కానీ మనం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ దేవుడు మాత్రము నిర్లక్ష్యముగా ఉండడు. దాన్ని గమనించి సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మనము కొనసాగించే వారిగా పాటల యందు, ఆరాధన యందు, వాక్యమందు దేవునికి స్తుతియాగాలు అర్పించుకుంటూ ఆయనతో సహవాసం కలిగి మనం ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్తాము. సమయంలో మరి వాక్యం విందాం. వాక్యానికి సమయం ఇస్తాను కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనం చేస్తాము. హల్లెలూయా. మైక్ ఇస్తాను. హల్లెలూయా. సమీపించినటువంటి దేవునికి దైవజనులు కూడా చేసే వాళ్ళందరూ కూడా ఉన్నారండి. అంత క్షేమం ఉన్నారా, నీరసం ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? ఈ రాత్రి దేవుడు బలహీనతలు పోగొట్టుకుని కాక కృషులు కూడా. అయితే దేవుడిచ్చిన సందేశం ద్వారా శుభశుక్రమందు ప్రార్థిస్తుండగా దేవుడిచ్చిన సందేశం ద్వారా నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మదిని నిచ్చేదను.
నీ కష్టదినములు పోగొట్టి నీకు నెమ్మది నిచ్చెదను. కీర్తన 94:13 చరణం. కీర్తన 94:13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. ప్రార్థన చేసుకుందాం. అంటే మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన ప్రభువ, మమ్మల్ని మిగిలిగా ప్రేమించి పరలోకపు తండ్రి, ఈ శుభ శుక్రవారం అందు ప్రభు మా కష్టాలు తొలగించడానికి మీరు సహాయం చేస్తారంటున్నారు. అయ్యా, విశ్రాంతి కూడా క్షేమాన్నిచ్చే దేవుడిగా మీరు ఉన్నారు నాయన. ఈ రాత్రి సందేశంతో మాట్లాడమని యేసయ్య నామమున పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సందేశం ఏంటండి? నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మది ఇచ్చేదని అంటున్నాడు. అయితే ఈ 94 కీర్తన 13 చరణం చూసినట్లుగా, అంటే ఇక్కడ భక్తుల్ని భక్తిహీనులు ఒక గుంటలో పాడేయాలని, నాశనం చేయాలని చూసేవారు. కానీ దేవుని కృప ఆయనకు ఉంది. ఎంతమంది భక్తిహీనుల మీద పడినా, ఎంతమంది రకరకాలుగా మాట్లాడినా, నీతిమంతులట ఆయన అనేక ఆపదలు వస్తాయట. నీతిగా జీవిస్తున్నటువంటి ఆనాడు దావీదు భక్తుడు కానీ ఒకవేళ అనేక సమస్యలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే, భక్తిహీనులు అనేక మంది ఆయన చుట్టారు, కానీ దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు అంటున్నాడు. అంటే కష్టకాలంలో ఉన్నాడు ఇక్కడ భక్తుడు. అయితే నీతిగానే జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, ఆయన కష్టాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పినటువంటిది కొన్నిసార్లు మనకి అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం నీతిగా జీవిస్తున్నాం కదా, ఇంట్లో యథార్థంగా ఉంటున్నాం కదా, మన పిల్లలు యథార్థంగా ఉంటున్నారు కదా, నా భర్త యథార్థంగా ఉంటున్నాడు కదా అనుకున్న సమయంలో శత్రువుడు లేస్తాడు. ఎవరు లేస్తాడంటే? శత్రువు. అంటే సైతాను కొన్ని విధాలుగా ఆటంకాలు తెచ్చి పెడతాడు. అయితే నీ కష్టదినములు అంటే ఏంటంటే నీ కష్టకాలాలు. ఏ కాలాలంటే? కష్టకాలాలు. అంటే దేవుడు నీ బాధాకరమైనటువంటి దినాలు తొలగించడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు దాకా చాలా బాధలు పడ్డావు 2025లో. 2026లోకి వచ్చేటప్పటికి బాధాకరమైనటువంటి ఏది లేకుండా బలహీనపరిచినటువంటి ప్రతిదీ నిన్ను తొలగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అయితే భక్తుడు కూడా ఆయన సిద్ధపడ్డాడు. నీతిమంతుడుగా జీవిస్తున్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. ఆయన యథార్థంగా జీవించినప్పటికీ శత్రువులు లేశారు. అయితే ఈ రాత్రి మీకు తెలియజేసే మాట ఏంటంటే, మీరు నేను ఎంత యథార్థంగా జీవిస్తామో ఆ యథార్థతలోనే శత్రువు లేస్తాడు. అయినప్పటికీ మనము వదిలిపెట్టకూడదు యథార్థత. అయితే కష్టకాలంలో దేవుడు నీకు బాధాకరమైన రోజులు అనే అర్థం. అయితే ఇది సాధారణంగా కష్ట సమయంలో మనం చేయవలసిన ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించడం. ఏం చేయాలంటే? ప్రార్థించడం. 2 ఆశతో ఉండడం. ఈ భక్తుడు మొదటగా ప్రార్థించాడట, 2 ఆశతో ఉన్నాడట. ఏమని? కష్టకాలాల్లో తీరుస్తాడని, వ్యాధి శోధనలో తొలగిస్తాడని. ఆ వ్యాధి శోధన తొలగించినప్పటికీ దేవుని ఎదుట భక్తుడు నీతిగా కనిపించాడు. ఈ రాత్రి మీరు నేనటువంటి సేవకునిగా, విశ్వాసులముగా మనందరము కూడా నీతిమంతులుగా ఉన్నప్పటికీ శత్రువు అనేక అపాయాలు తెస్తాడు. కానీ వాటి మధ్యనే మనల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు కనిపెడతాడు. 2 నీ ఆశను కనిపెడతాడు. అంటే ఈ రాత్రి దేవుడు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆయన సంకల్పానికి ముందుకు సాగించడానికి. ఇక్కడ భక్తుల్ని ముందుకు సాగించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు భక్తుల్ని. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, భక్తుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. దేవుడి ఉద్దేశం ఏంటంటే కష్టకాలంలో కూడా ముందుకు సాగిస్తాడు. దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. భక్తుని కూడా ముందుకు సాగించాలని ఆశపడ్డాడట. ఎందుకంటే ఆశపడేటువంటి అతను ముడిపట్టి ఉందని మొదటిగా ప్రార్థించడం ద్వారా, ఆశ కలిగి ఉండడం ద్వారా, 3 ఆయన సంకల్పం కొరకు సాగించేటట్లు దేవుడు ఉన్నాడని, ఈ 3 కలిసి ఒకే అంశాలతో ముడిపడి ఉన్నాయి. కానీ దేవుడు ఈ కష్టకాలం ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడని భక్తులు తెలుసు. అయినప్పటికీ ఆయన నమ్మాలి అని చెప్పి ఒక దిష్టమైనటువంటి బయలుపరచబడవలసినటువంటి ప్రయత్నాలలో దేవుడు ప్రయత్నాలు ఏదైతే చేశాడో, దేవుడు ప్రయత్నం పక్క నుంచి ఆయన చేస్తున్నాడో, ఈ భక్తుడు ప్రయత్నం కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఈ రాత్రి
మీ ప్రయత్నాలు ఆయన చూస్తున్నాడు. ప్రార్థన అనేటువంటి జీవితాన్ని మిమ్మల్ని నన్ను చూస్తున్నాడు. మొదట ఏంటంటే మనం గమనించవలసింది సందర్భంగా కష్టదినమున నన్ను పిలువు. ఏం చేయమన్నాడండి? నన్ను పిలువు. భక్తులతో చెప్తున్నాడు, కష్టదినమున నన్ను పిలువు, నేను నిన్ను రక్షిస్తాను, కష్టదినాలు పోగొడతాను. ఎందుకంటే ఈ కీర్తన గ్రంథం వచ్చినటువంటి ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థించేవాడట, ఆయన రక్షిస్తాడని, మనం ఆయన గౌరవించాలని ఆయన కోరుకునేవాడట. ఈ రాత్రి ఆయన రక్షిస్తాడని, అపాయం నుండి తప్పిస్తాడని మనం నమ్మాలి. రెండవదిగా ఆయనలో దేవుడిని చూశాడంటే ఆధ్యాత్మిక ప్రోత్సాహం. ఏ ప్రోత్సాహం అండి? ఆధ్యాత్మిక ప్రోత్సాహం చూశాడు భక్తుల్లో. అయితే ఇది విశ్వాసులకు కష్ట సమయంలో కూడా మొదటిగా ధైర్యాన్ని ఇచ్చిందట ఆ భక్తుడికి. ఏమిచ్చిందండి? ధైర్యం. అంటే ప్రార్థిస్తే ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. రెండు, ఆశను భంగపరచలేదట, రక్షిస్తాడనే ఆశ ఆయనలో చూసారా? ఆశ భంగపరచకుండా ఆయన రక్షిస్తూ వచ్చాడంట. అంటే ఎవరైతే విశ్వాసిగా సేవకునిగా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటామో ఆయన ప్రోత్సహించే దేవుడే ఉన్నాడు, మనల్ని నిరుత్సాహపరిచే దేవుడు కాదట. మూడవదిగా చూసినట్లయితే సామర్థ్యతత్వం చూశాడట ఆయనలో. ఏం చూశాడండి? సామర్థ్యతత్వం. అంటే ఆయన నీ కష్టదినమున ఆయన వ్యక్తిగతటువంటి జీవితంలో ఈ భక్తులు దావీదు భక్తుల్లో కానీ, మోషే భక్తుల్లో కానీ, ఒకవేళ దానియేలు భక్తుల్లో కానీ దేవుడు కష్టకాలంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈనాడు రాత్రి మనల్ని కష్టాలను బయట పెట్టడానికి మొదటిగా, రెండు బాధల నుండి బయట తీసుకురావడానికి, మూడు సవాళ్ళు కలిగినటువంటి దేవుడు సవాలు చేస్తున్నాడు ఈ రాత్రి మనతో. దేవుడు ఎందుకంటే మనము సవాలు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పోరాడినప్పుడు ఆ భక్తులు ఏం చేస్తే తెలుసండి, ఆయన ప్రతిక్షణం కూడా సవాలుగా తీసుకున్నాడట. నా ప్రభు నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆయన నా కష్ట దినములు పోగొట్టే దినాలు రాబోతున్నాయి, ఆయన క్షేమాన్ని ఇస్తాడు, నన్ను భద్రంగా ఉంచుతాడని ఆయన ప్రతిక్షణం కూడా చూసేవాడట. ఉదాహరణ చూసినట్లయితే దేవుడు కష్టదినములట స్మరించమంటున్నాడు. మొదటిగా ఏం చేయమంటున్నాడంటే ఆ భక్తుల్ని కష్టదినం నన్ను స్మరించు అని చెప్పి భక్తులు చెప్తున్నాడంట. అంటే కష్టకాలంలో నన్ను గుర్తు చేసుకో. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పక్కవారు గుర్తి నేను చేసుకోకపోవచ్చు, కానీ నా దేవుని గుర్తు చేసుకోమన్నాడు రాత్రి. మిమ్మల్ని నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న కారణం ఆనాడు దావీదు యొక్క జీవితంలో, భక్తుల జీవితంలో ఏంటంటే కష్టకాలంలో ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీకు ఏ కష్టం వచ్చింది, ఏ బాధ వచ్చింది, ఏ ఇబ్బంది వచ్చింది, నా జ్ఞాపకం చేసుకో ఒకసారి అని చెప్పి భక్తులతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడండి. రెండు, అవి నీ కష్టదిన వాటిపై ఎదుర్కోవడానికి ప్రార్థన జీవితాన్ని ఉండమంటున్నాడు. ఏం చేయమన్నాడంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఎలా ఎదుర్కోవాలో కష్టాలని ఆయన నడిపిస్తాడు అనుభవాలు. మూడవదిగా ఆయన చేసేటువంటి ప్రతిదీ కూడా కష్టాలు వాటిని ధైర్యంగా ఉంచుకోమంటున్నాడు. ఆ కష్టాలన్నింటిలో ధైర్యంగా ఉంచుకోండి హృదయాన్ని. ధైర్యం ఉండు. నీకు శత్రువులు ఉన్నారు కదా, నీ పక్కవారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఇంట్లో కానీ, ఎవరైతే నువ్వు హెచ్చించబడుతున్నప్పుడు సైతాను కొన్నిసార్లు అపనిందలు వేస్తూ ఉంటాడు. ఆ అపనిందల్లో భక్తుడిని చూసినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, కష్ట సమయంలో కూడా తోడుగా ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదట. ఏ విడిచిపెట్టేవాడు కాదండి? ప్రార్థన. రెండు, భక్తి విడిచిపెట్టేవాడు కాదట. మొదటిగేమో ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు, రెండు భక్తి, మూడు దావీదు యొక్క భక్తిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూడడానికి గల కారణం పాటలు. ఇప్పుడు దాకా పాటలు పాడాం కదండి, ఆ పాటల ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం మనం. ఆ పాటలు దేవుడు మీరు ఏ విధంగా పాడినా ఆయన ఆలకించే దేవుడు. ఎందుకంటే ఆయన స్మరించేవారు ఆయనకి కావాలి. ఆయన పూర్తి సాధ్యమైనటువంటి సందేశంలో ఈ రాత్రి మనకు కనిపిస్తుంది. అయితే గందరగోళ సమయంలో మనకి కొన్ని 5 పదాలు అర్థం కావాలి. గందరగోళ సమయంలో 5 ప్రార్థనలు. మొదటిగా ప్రార్థన ఏంటంటే సాతాను నిన్ను కృంగదీసే సమయంలో కూడా ప్రార్థన చేయాలి. మొదటిగా నిన్ను కృంగదీస్తున్నాడు అనేక విషయాల్లో, నీ భర్త విషయంలో, నీ ఒంటరి దినంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా ఎందుకు చేస్తున్నావు అంటాడు కొన్నిసార్లు. వంటగదిలోకి వెళ్ళినా, పక్కింటి గదిలోకి వెళ్ళినా నీ సహాయం చేస్తారో లేదని నువ్వు వెళ్తావు, కానీ ఆ సహాయము దేవుని ద్వారా కలిగినప్పటికీ నువ్వు గ్రహించలేదనుకో సైతాన్ని కొన్నిసార్లు ఆటంకాలు పరుస్తూ ఉంటాడు. నీకు ధనం అవసరమే ఉంది, వస్తువులు అవసరం, కష్ట సమయంలో కావాల్సిన తిండికి పిల్లలకు అవసరం, కానీ ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నాడంటే మన భక్తులకు అన్నీ అవసరమే. కానీ ఈ రాత్రి మనతో మాట్లాడేది ఏంటంటే సాతానుకి చోటు ఇవ్వకుండా
శత్రువు చోటివ్వకుండా ఉండాలంటే మన ప్రార్థన జీవితం ప్రారంభించాలి. ఏం ప్రారంభించాలండి? ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తే సైతాన్ నుండి దాటగలము. రెండవది, కష్ట సమయంలో నీకు బలం ఇస్తాడట. ఆ భక్తుడికి కష్ట సమయంలో బలాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? బలాన్ని ఇచ్చాడు. ఆ బలంతో పాటు ఆయన ఓదార్పు కూడా ఇచ్చాడట. ప్రార్థన చేసిన తర్వాత ఓదార్పు పొందాడట. ఆ ప్రార్థన ద్వారా, ఓదార్పు ద్వారా దేవుడు చేయవలసిన కార్యం దేవుడు చేశాడు. భక్తుల జీవితంలో చేయవలసిన చేశాడు. మూడవదిగా ఆయన భక్తి జీవితాన్ని పెరగడానికి దేవుడు చూస్తున్నాడట. ఆయన భక్తిని ఆగిపోకుండా కష్టకాలంలో కూడా దేవుణ్ణి వెతకడం మానలేదటండి. అంటే జీవితం ముందుకు సాగుతున్న కొలిది కష్టాలు వస్తాయి. ప్రతి కుటుంబంలో వ్యాధులు, బాధలు, శోధనలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి కుటుంబంలో ఈ శోధనలు పోగొట్టుకోవడానికి ప్రభు అనే యేసుక్రీస్తు మనతో ఉన్నారని ఆత్మ గ్రహించాలి. అలాగే దేవుడు పైకి ఎదగాలనేటువంటి దేవుడు చూసేవాడట. ఆయన ఏం చూసేవాడంటే పైకి భక్తులు ఎదగాలట. ఆ భక్తుడు దేవుడు చూశాడట, నువ్వు పైకి ఎదగాలయ్యా, నువ్వు రాబోయే దినాల్లో క్షేమాన్ని చూడాలి. ఏ క్షేమం అయితే నేను కోరకుండా సైతం చేస్తున్నాడో, అది పైకి ఎదగకుండా చేస్తున్నాడో వాడు తొలగించిన నేను ఉన్నాను. నీకు ఎందుకు భయపడుతున్నావు? నాతో సహవాసం చేయి, నన్ను వెతుకు, నన్ను పలకరించు, నాతో మాట్లాడు, ఈ సమస్యలను తెలియజేయని చెప్పి భక్తుడితో తెలియజేసినట్లు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఐదవదిగా దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాడట. ఏం చేసేవాడంటే ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఇంకా సందేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడి ఇచ్చిన సందేశం ద్వారా రాత్రి బలపరచబడడానికి మన చివరి దినాల్లో ఉన్నాం. సైతం కొన్నిసార్లు ఆశీర్వదించాలనేటువంటి దేవుడు అనుకున్నప్పటికీ సైతం మనల్ని దూరపరిచేవాడుగా ఆయన ఉంటూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ముగ్గురు భక్తులకు తెలియజేస్తాను, తర్వాత ముగించడానికి ఇష్టపడతాను. అయితే రాత్రంతా ప్రార్థించిన వారు ముగ్గురు ఉన్నారు. అంశం టైటిల్ పెట్టుకుని రాత్రంతా ప్రార్థించిన వారు అంటే ఆదికాండము 32:24 చూసినట్లయితే, ఆదికాండము యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. అతను గెలువకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడ వసిలిన. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. అయితే యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ పెనుగులాడుతున్నాడు. ఎందుకంటే ఆయన తొడగుడ్డు మీద ఎంత వాసిపోయిందో కొట్టినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టట్లే శ్రమల్లో కూడా. అయితే దేవుడు సంపూర్ణంగా మనల్ని ప్రార్థనలో ఉండమంటున్నాడు. దేంటోనండి? ఆ భక్తుడు సంపూర్ణంగా ప్రార్థన ఉండేవారట ఆశీర్వాదాలు చూస్తారట. ఏం చూస్తారంటే ఆశీర్వాదాలు. అయితే చీకటి రాత్రులు ఎన్నో గడిపాం. మనకి కరెంటు పోయినప్పుడు గడిపాం. కానీ భక్తుడు కూడా అలాగే గడిపాడు. చీకటి రాత్రులు, చీకటి జీవితాల్లో గడిపారు. కానీ దేవుడు యాకోబు పట్ల ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడైతే కనుగొన్నాడో అది దీవెనకరంగా మార్చడానికి. అంటే రాత్రంతా ప్రార్థన చేయడం పెరిగిలాడాడట. అయ్యా నన్ను ఆశీర్వదిస్తాను కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటున్నాడు. ఆయన, అయ్యా నీ పేరేంటి అన్నాడు. యాకోబు అన్నాడు. యాకోబు కాదు, ఇశ్రాయేలుగా నేను మార్చుతున్నాను, ఇశ్రాయేలు దేశానికి ప్రజలకి నేను ఆశీర్వాదంగా మార్చుతున్నాను అన్నాడు ఆయన. అంటే రాత్రంతా పెనుగులాడినందుకు ఆయనకి ఆ కష్టము, ప్రార్థన అనే కష్టాన్ని ఆయన వదిలిపెట్టలేదు దేవుడు. అంటే రాత్రి నువ్వు చేసిన ప్రార్థన కష్టం వదిలిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావు కొన్నిసార్లు. నా దేవుడు రాత్రి ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి కష్టానికి ప్రతిఫలన ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసినట్టు ప్రార్థన వ్యర్థమైనది కాదు. నువ్వు చేస్తున్నట్టు నీ నోటి నుంచి వచ్చిన ప్రతి సమస్యకు ఆధారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక జీవితంలో చీకటి రాత్రి తొలగిపోవాలంటే రాత్రంతా ప్రార్థించేవాడట యాకోబు. నా సమస్యలు తీరాలి, ఆ సమస్య తీరితే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పన్నట్లుగా ప్రార్థన చేసేవాడు యాకోబు. దేవుడు వెళ్ళిపోవయ్యా ఎందుకయ్యా అంటుంటే, లేదండి మీరు జవాబిచ్చేంత వరకు వెళ్ళను, మీరు ఎలా ఆశీర్వదించాలనుకుని ఆశీర్వదించండి, నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి అన్నట్లుగా ప్రార్థన యాకోబు గారు చేసేవారండి. అయితే దేవుడు ఏం చేశాడంటే
రాత్రంతా ప్రార్థన చేసినందుకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ప్రతిఫలం. ఈ రాత్రంతా మీరు పడుకొని ప్రార్థన చేస్తే చాలా మంది ఆల్రెడీ ప్రార్థన అంటే భయపడుతున్నారు. ప్రార్థన వల్ల వచ్చేయడం ఏంటి తెలుసా? మన సంఘము స్థాపించక ముందు, ఈ మందిరము కట్టక ముందు, నూతన మందిరాన్ని ఎన్నో ఉపవాస ప్రార్థన చేసి ఆల్రెడీ పేర్లు పెట్టి దైవ సేవకులుగా ఎన్నో కార్యాలు పొందుకున్నాం. అయినా కానీ మనకి కన రావట్లేదు. ఇంకా ఆశీర్వాదాలను దేవుడు చూస్తున్నాడు. ప్రార్థిస్తారేమో చూస్తున్నాడు. రాత్రంతా నా కొరకు ప్రయాసపడతారేమో, ప్రార్థన జీవితం నాతో మాట్లాడతారేమో చాలా అంటున్నాడు ఆయన. నాతో మాట్లాడినట్లయితే ఆ యాకోబుతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, బలపరిచేవాడుగా ఉన్నాడు, స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన ఇశ్రాయేలుగా నేను మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ పేరుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ భక్తి జీవితం మారుతుంది, నీ యొక్క ప్రార్థన జీవితం మారిపోతుంది అని చెప్పి భక్తులతో మాట్లాడినట్లుగా మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడండి. రాత్రి ప్రార్థించిన వరకు అన్నాం కదండి. మొదటిగా యాకోబు ఒంటరితనంలో కూడా పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడండి? ఆశీర్వాదాలు. అయితే కింద చూడండి, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషుతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమను. అందుకు ఆయన నువ్వెందు నిమిత్తము నా పేరుతో చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాడట. రాత్రులు మనల్ని పలకరించే దేవుడై ఉన్నాడు. నువ్వు మొదలుపెట్టడం ఆలస్యం, నువ్వు సమస్య చెప్పుకోవడం, మోకాలు వేసి చెప్పడం ఆలస్యం అని యాకోబుతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. అంటే రాత్రంతా ఒక్కడైపోయాడండి యాకోబు. ఒక్కడైపోయాడు. ఆ ఒక్కతనంలో కూడా, జీవితంలో కూడా మనం కూడా కొన్నిసార్లు ఒంటరిగా ఉంటాం. యజమానుడు దూరం వెళ్ళినప్పుడు సమస్యలు రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. యజమానుడు లేకపోతే పిల్లలు లేకపోతే వారి భవిష్యత్తు ఎలాగా, వారు ఎలా నడిపించారనే సమస్యలో నేను ఉన్నాం. నా ప్రభు రాత్రి నాతో కూడా మాట్లాడుతున్నాడు సహా. ఎందుకంటే ఒక విశ్వాసి ఒంటరిగా ఉన్నప్పుడంట తప్పకుండా ఆయన పోరాడుతున్నట్టున్నాడు. నువ్వు పోరాడవు, మనసుతో పోరాడుతున్నావు, పక్కన నాతో పోరాడుతున్నావు యాకోబు. కనుక నీవు గెలిచావు, నువ్వు నిలిచావు, నా హృదయంలో ఉండిపోయావు. కనుక నేను ఆశీర్వదిస్తున్నానని దేవుడే సెలవిచ్చాడండి. ఎందుకంటే మనము మనుషులు వచ్చిన సమస్యలన్నీ కూడా పోరాడినప్పుడు, రెండో దేవునితో పోరాడినప్పుడు, సాతానుతో పోరాడినట్టుగా మనం పోరాడతాం. దేవునితో ఎప్పుడైతే పోరాడతామో ఆ యాకోబు వలె మనము కూడా అనేక విషయాల్లో కూడా విశ్వాసిగా దేవుని హృదయాల్లో గెలపాలి. నా విశ్వాసి, నా కుమార్తె, నా కుమారుడు లోకంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు, పక్క నుంచి నాతో పోరాడుతున్నాడు అన్నట్లుగా మీరు ఆయన హృదయంలో ఉంటే దేవుడు నిత్యం ఆశీర్వదించే దేవుడు. సమస్యలు పోగొట్టి నీ ఎదుట, నీ కళ్ళ ఎదుట నీ బిడ్డలను ఆశీర్వదించి, నీ బలం ఎదుట ఊహించలేని కార్యాలు చేసి ఆయన విశ్వాసురాలని పేరు పొందుకొని విశ్వాసుడిగా ఈ లోకంలో మనం యాత్ర ముగించక ముందు యాకోబు వలె ఒంటరిగా ప్రార్థించిన వారైన కావాలి. పెనుగులాడే వారిని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా 2 సామెయలు 15:11 చూసినట్లయితే ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. భయపడిన అవసరం లేదు. 1 సామెయలు 15 11 వచనం. సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండని అంటున్నాడు. అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, సౌలు దేవుని అంబడించవలసిన వాడు, దేవుని ఆజ్ఞ పాటించవలసిన వాడు, దేవుని చిత్తానుసారంగా చేయవలసిన వాడు ఏం చేశాడు తెలుసండి? లోకంలో కలిసిపోయాడు. అతని ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. ఇక సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను నా ఆజ్ఞను పాటించలేదు, నన్ను పక్కన పెట్టేశాడు, నా ప్రార్థన జీవితం లేకుండా అయిపోయింది. కానీ
సమూయేలు యొక్క తాపత్రం ఏంటంటే ఈ సౌలు తప్పిపోతాడేమో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? తప్పిపోతాడేమో, తప్పిపోయిన వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నామండి. మన పిల్లలు దారి తప్పిపోతే, సంఘంలో పాడైపోయిన వారు ఉంటే, మన ఇంట్లో మన కుమారులే పాడైపోతుంటే వారికి ఒక ప్రార్థన జీవితం లేదా? మన బిడ్డలు ఒకవేళ లోకంలో పడిపోతుంటే ఈ రాత్రి దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడండి. అయితే దేవుడు ప్రతి క్షణం కూడా తప్పిపోయిన వారి కోసం, సౌలు కోసం సమూయేలు గారు ప్రార్థన. దేవుడు విడిచిపెట్టేమంటున్నా కానీ ఇతను ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా, సహవాసం విడిచిపెట్టకుండా ఈ రాత్రి తప్పిపోతాడేమన్న భయంతో అతను ఉన్నప్పటికీ, ఎందుకంటే అతను చేసే ప్రతి ఆశన కూడా లోబడలేదు సౌలు గారు. దేవుడి చిత్తాన్ని చేయవలసిన వాడు, ప్రార్థన జీవితం కలిగి ఉండవలసిన వాడు, భక్తిగా జీవించవలసిన వాడు, సహవాసంలో ఎదగవలసిన వాడు, వీటన్నిటి దూరం పెట్టేసి దేవుని కూడా దూరం పెట్టేశాడు. అటువంటి వారి కోసం సమూయేలు ప్రవక్తను ఎన్నుకుని దేవుడు వారి మనసులో పెట్టిన జీవితం ఏంటంటే ప్రార్థన జీవితాన్ని పెట్టాడు దేవుడు. ఆ ప్రార్థన జీవితం కలిగి ఉన్న సమూయేలు ద్వారా అతను నశించిపోకూడదు, ఏ విధంగా అయినా సరే లోకంలో కలవకూడదు అన్నట్లుగా ప్రార్థన పెనుగులాడాడట సమూయేలు గారు. ఎందుకంటే తప్పిపోయిన సౌలు కొరకే రాత్రంతా సమూయేలు తప్పించాడు. ఆ తప్పించిన వారి కోసం, తప్పిపోయినటువంటి పిల్లల కోసం కానీ, లేక తప్పిపోయిన సంఘంలో మన బిడ్డలు కానీ, ఒకవేళ కుటుంబంగా రాత్రంతా ప్రార్థన చేస్తున్నారా లేదా? పడుకున్నప్పుడు మీరు ఆలోచన చేయండి. అంటే సమూయేలు గారు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే సౌలు నశించిపోకూడదు, అతని ఆత్మ నశించిపోకూడదు, ప్రార్థన జీవితాన్ని ఆగిపోకూడదు, భక్తి ఆగిపోకూడదు అన్నట్లుగా ప్రార్థన చేసేవాడు. ఏంటంటే 3వ చూసినట్లయితే ఆయన ఈ రాత్రి నువ్వు విడిచినటువంటి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఉండమన్నాడు. సమూయేలుని కూడా విడిచిపెట్టేవా అంటే అతను విడిచిపెట్టలేదు. తప్పిపోతే కనుక నేను వదిలేస్తే, అతను ప్రార్థన జీవితం లేడని వదిలేస్తే, భక్తి లేడని వదిలేస్తే, అతని కొరకు నేను ప్రార్థన చేయకుండా ఉంటే నాది నిర్లక్ష్యం అంటున్నాడు భక్తుడి ద్వారా. ఈ రాత్రి నీవు నేను నిర్లక్ష్యం ఉన్నట్లయితే ప్రార్థన జీవితం పాడైపోయిన వారి కోసం ప్రార్థన చేయాలి. మన బిడ్డలు పాడైపోతుంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘంలో బిడ్డలు పాడైపోతుంటే వారి కొరకు, దేశ క్షేమం, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన మన పోరాడాల దేవుడు కోరుకుని లోక సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుడు ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టాడట. అయితే యేసుక్రీస్తు వారు కూడా, అంటే ఆయన కూడా సోదరులు ఉన్నాడు. ఎలా ఉన్నారండి? సోదరులు. అయితే ఆ దినములో ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవునితో రాత్రంతా గడిపాడట. యేసుక్రీస్తు వారే ప్రార్థన జీవితం గడిపాడు. మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అయితే దేవుడు రాత్రి మాట్లాడేది ఏంటంటే, యేసుక్రీస్తు వారికి అనేకటువంటి ఆగ్రహం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఆయన గురించి చెడ్డగా మాట్లాడేవారు ఉన్నారు, ఆయన గురించి అపనిందలు వేసేవారు ఉన్నారు, సోదరుల్లో సైతం కూడా నడిపించేవాడుగా ఉన్నాడు. కానీ వీటన్నిటిని జయించడానికి దేవుడు తండ్రిగా ఆత్మనిచ్చి అన్ని విధాలుగా జయించాడు. అయితే యేసు ప్రభువారి కూడా దినాల్లో కూడా ఆయనకి రాత్రంతా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయడం ద్వారా లోకాన్ని జయిస్తాం, లేక పాపాన్ని జయిస్తామని ఈ రాత్రి సాదృశ్యంగా తెలియజేస్తున్నాడు. నీ చుట్టూ ఆనాడు యేసు ప్రభువారి చుట్టూ కూడా అనేక సమస్యలు ఉండిపోయి అనేక మంది ప్రజలు ఉన్నారు. రకరకాలుగా శోధనలు పడేసేవారు, సైతాన్ని కూడా శోధనలో పడేసేవాడు, ఇబ్బందుల్లో కొరువుల్లో పడేసేవాడు. కానీ ప్రభువారు ప్రజల కొరకు ఆయన సమర్పణ చేసుకుని ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడంట. ఎందుకంటే ఆయన కొండ మీద ఎందుకు ప్రార్థన చేయాలండి? కొండ అనగా మనకు సాదృశ్యంగా క్రీస్తు. ఎందుకంటే ఆయనకి ఏమో తండ్రిగా ఆ స్థలం అంతా కూడా ఈ రాత్రి మందిరంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన చుట్టూరు ఆయన ఆత్మ ఉంది, ఆయన సంచరిస్తున్నాడు, ఏ క్షణం విడిచిపెట్టేవాడు కాదు. ఈ రాత్రి కాల మందు ఆనాడు యేసుప్రభు వారికి కూడా ఎన్నో శత్రువుల మధ్య ఆయన ప్రార్థన చేస్తుండే, అయ్యా ఈ సమస్యలను తట్టుకోవాలి, ఏ విధంగా ప్రభువా నా శిష్యులు కూడా ఆత్మతో నడిపించాలి, వారి పరిచర్య ఎలా ముందుకు సాగాలి అన్నట్లుగా ప్రార్థన పెనుగులాడాడే యేసుప్రభు వారు. అయితే శిశువులు కూడా 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు ప్రార్థన పూర్వకంగా.
ఆ 12 మంది ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా ఆయన శిష్యులుగా ఏర్పరచబడ్డారు. ఈ రాత్రి ఆయన శిష్యులుగా మనం ఉన్నాం, ఆయనటువంటి కుమారులుగా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. రాత్రి అంతా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు కార్యాలు చేసి ఈ 2025 ముగించిన తర్వాత దేవుడు నూతనమైన కార్యాలు తెరుస్తానంటున్నాడు. సంపూర్ణ ప్రార్థన జీవితం కలిగి ఉండమంటున్నాడు. సంపూర్ణ రాత్రి ప్రార్థన కలిగి ఉన్నాడు అంటే యేసుప్రభువు వారు ఏం కలిగి ఉన్నాడండి? సంపూర్ణ రాత్రి ప్రార్థన. అంటే శోధనలో గుండా వెళ్తున్నాడు ఆయన. ఆ రాత్రి అంతా కూడా మెలుగు ఉండి ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థన పేతురు కూడా అంటుకుందట. ఎవరు అంటుకుందండి? పేతురు. ఎందుకంటే అతను పాడైపోతాడేమో, శిష్యులు పాడైపోతారేమో. ఎందుకంటే ఎదుటి వారి కోసం చేయడానికి కూడా యేసుప్రభువు వారు వెనకాడలేదు. అతని శిష్యులు కూడా పక్కకి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. అతను తోబట్టు వాళ్ళు కానీ స్నేహితులు కానీ మనం అయితే పక్క తప్పుకుంటామేమో, కానీ మన ప్రభువు తప్పుకునే దేవుడు కాదని ఈ రాత్రి తెలియజేస్తున్నాను. ఎందుకంటే యేసు నేను ఎరుగునని అతను చెప్తాడేమో అని భయపడ్డాడట. చెప్పవచ్చేమో, కొన్నిసార్లు చెప్పాడు. కానీ అయినప్పటికీ దేవునికి ప్రార్థించినట్లయితే మనందరం కూడా కొన్నిసార్లు పాపాన్ని ఎదిరించగలం, లోకాన్ని ఎదిరించగలం. అయితే మనం ఏం చేసినప్పటికీ ఏం చేయాలంటే రాత్రి అంతా ప్రార్థన చేయాలి. పాపంలో మన బిడ్డలు పడకుండా ఉండాలన్నా, మన భర్త లోకంలో పడిపోకుండా ఉండాలన్నా, మన ఆశలు గడియాసలు అవ్వకుండా ఉండాలన్నా రాత్రి అంతా ప్రార్థన చేసి పడుకుంటే తెల్లవారుజామును కానీ నీకు సమయం ఉన్నప్పుడు నీ చింత యావత్తులంతా కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. నీకు రాత్రి నిద్రలు పడలేదు కొన్నిసార్లు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ యజమానుల కోసం, నీ సొంత నిర్ణయాల కోసం అన్నింటిలో కూడా సైతాన్ని ఆవరించి ఏం చేస్తాడంటే ఇలా తీర్చగలిగినటువంటి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు మీరు నేను ఉన్నప్పటికీ నా ప్రభు అంటున్నాడు, నాతో మాట్లాడే మాట రాత్రి ప్రార్థన చేసి పడుకోండి, దర్శిస్తాను. మీ సమస్యలు తీర్చిపోతున్నాను. సంఘంలో సమస్యలు ఉన్నాయి, నీ కుటుంబంలో నీ బిడ్డల్లో సమస్యలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది రక్షించబడాలని మనం ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీ కన్నిటి ప్రార్థన పరలోకం చేరాలి. ఆయన ప్రభు ప్రార్థన పరలోకము చేరిందంటండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రార్థించమని కోరుకునే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఉదాహరణకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. కీర్తన 107:19 చూసినట్లయితే కీర్తన 107:19 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాడట. కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టారు. అయితే కష్టకాలంలో మనం ఏం చేయాలండి? మొరపెట్టాలి. మన కష్టం వచ్చినప్పుడు పక్క వాళ్ళతో చెప్పిన రకరకాల నీ గురించి మాట్లాడుకుంటారేమో, కానీ మన ప్రభు నిన్ను ఆదుకునే దేవుడు. నీ కష్టం అంతా ఆయనగా చెప్పుకో. రాత్రి అంతా పడుకునేటప్పుడు నీ బిడ్డల కోసమా, నీ ఉద్యోగం కోసమా, లేదా వ్యాపారం కోసమా, పాడి పంటల కోసమా, సంఘక్షేమం కొరక, దేశక్షేమం కొరక, నీ పక్కింటి వారు నశించిపోతున్న వారి కోసమా, ఏ ప్రార్థన చేసినా ఆయన అంటున్నాడు కష్టకాలంలో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఎందుకంటే ఆయన దావీదును కూడా ఆదుకున్నాడు కష్టకాలంలో. ఈ రాత్రి సమూయేలు గారి ద్వారా ఆయన ప్రార్థన చేసినప్పుడు నశించిపోకుండా ఆయన వాడుకున్నాడు. యేసుక్రీస్తు వారే ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేసి రాష్ట్రానికి, జిల్లాలకే కాదు ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈ రాత్రి మీ బిడ్డలు, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే తల్లిదండ్రులు మన బిడ్డల కొరకు, మన యజమానుల కొరకు, గ్రామక్షేమం కొరకు, దైవజన కుటుంబం కొరకు, ఇచ్చిన మందిరం కొరకు, ఏదైతే కొరతలు ఉన్నాయో వాటందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారం ఉండాలి. ఆ ప్రార్థన పరలోకం చేర్చేవారు ఉండాలని ఈ రాత్రి తెలియజేస్తున్నాడు దేవుడు మీతో. ఎందుకంటే నెహెమీయా 8:10 అంటాడు కదా, నెహెమీయా 8:10 అంటాడు. నెహెమీయా 8:10 మరి అతడు వారితో ఇట్లనెను, పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించుడు. ఎలా అనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి
మీ దుఃఖమానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అన్నారట. నెహెమ్యా ద్వారా ప్రజలకు తెలిసిన మాట, మీరు భయపడకండి, దుఃఖపడకండి, మధురమైన పానీయాలు చేయండి, ఏ విషయంలో క్రొవ్విన మాంసం తినండి, అన్నిటిలో కూడా మీకు సహాయం చేసేవాడుగా ఆయన ఉన్నప్పటికీ, అయితే ఏమీ సిద్ధపరచకపోయినప్పటికీ మనకు ఆయన అన్ని సిద్ధపరిచేశాడు ఈ భూమి మీద. దేవుడు ఆనాడు ప్రజలతో తెలియజేసిన మాట అంటే, ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్టమాయను, ప్రతిష్ఠ దినము కనుక మీరు దేని గురించి దిగ్గుపడకండి, దుఃఖపడకండి, దిగులు పడకండి. నీ బిడ్డల భవిష్యత్తులో నీకు రాబోయే తరం కొరకు దుఃఖపడకండి. దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో కూడా నేను సహాయము చేసేవాడు ఉన్నాను ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే యోబు 11:17 అంటాడు కదండి. యోబు 11:17 అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది అంటున్నాడు. చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతిగా ఉంటుందంట. అంటే ఆయన ప్రకాశించే వారుగా ఆయన ఉన్నాడు. మనం చీకట్లు నడుస్తున్నా ఆయన మన వైపు ఉంటాడట. ఆ వెలుగు నడిచిన ప్రజలందరికీ కూడా మధ్యాహ్నం తేజస్సు, ఎండ ఎలాగైతే ఉంటుందో సూర్యుడి యొక్క వెలుగు, అలాగే మీ కుటుంబంలో ప్రకాశింపచేయాలని కోరుకుంటున్నాడు రాత్రి. ఎందుకంటే ఆయన మధ్యాహ్న కాలం తేజస్సుకుంటే అత్యధికంగా ఆయన మనను ప్రకాశిస్తాడని శుద్ధపడుతున్నాడు. ఆయన ఈ రాత్రి మనకు వచ్చిన బాధను బట్టి, కష్టాలను బట్టి ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. రూతు 2:12 అంటాడు కదా. రూతు 2:12 రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నీవు ఉచితం అంటున్నాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకి ఉత్తరం ఇచ్చాడట. ఎందుకంటే అక్కడ చెప్తే మాట ఏంటంటే, రూతు గురించి తెలియజేస్తున్నాడు. ఆ యజమానుడి యొక్క జీవితంలో నువ్వు చేసిన దానికి ప్రతిఫలం చూస్తావు. అంటే నువ్వు చేసినటువంటి ప్రయత్నాల శోధనలో నన్ను వెంటాడుతున్నావు, నీ అత్తగారికి తోడుగా ఉన్నావు, నీ యొక్క పొలంలో కూడా నా పొలంలో కూడా నమ్మకంగా ఉన్నావు, అనగా సంఘంలో ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావు, లేకపోతే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నావు, నా పొలంలో కూడా నమ్మకంగా ఉంటూ నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఇవ్వబోతున్నాడు. రాణితో చెప్పినట్లుగా ఆమెతో చెప్పినట్టు రాత్రి ఈ రాత్రి మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన బహుమానం ఇచ్చేవాడు ఉన్నాడు. మనం ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తామో, ఆయనతో పోరాడతామో, అది నిత్యం కూడా ఆయన ప్రకాశించి మనలో ఉన్నటువంటి వేదన శోధన, అంటే ఆమె రూతు చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు. బహుమానం పొందుకుంది, ఊహించలేని బహుమానం. ఈ రాత్రి మనకి ఊహించలేని బహుమానం మన ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఊహించలేని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మన తలంచలేని కార్యాలు చేసి దేవుడు చూపించాలనుకుంటున్నాడు. అంటే మనము చేసిన దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. అంటే మీరు ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకోవాలి. నీ కష్టం అది. నీ ఇంట్లో శోధనలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఏది ఉన్నప్పటికీ దేవునితో సహవాసం కూడా పడి ఉండాలి. అప్పుడు దేవుడు మీ జీవితాలను, నా జీవితాలను ముందుకు సాగించడానికి ఆయన ఇష్టపడతాడనమాట అండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాలని కోరుకున్నప్పటికీ దేవుడు సహాయము చేసేవాడుగా ఉన్నాడు. అయితే నేను ముగించేది ఏంటంటే, ఇంకా ఎన్నో భాగాలు ఉన్నాయి, తర్వాత తెలియజేస్తాను. అంటే అనేక సందేశాలు ఉన్నప్పటికీ దేవుడు కష్ట దినములను పోగొట్టి నీకు నేను నెమ్మదిని ఇచ్చేదని అన్నాడు. మొదటిగా కీర్తన 94:13 చూసాం. అయితే నీతిమంతుల కష్ట దినమున నెమ్మదిగా మార్చబడుతుందట జీవితం. నీతిగా మనం జీవించినప్పుడు, దేవునికి దగ్గర అయినప్పుడు మన జీవితం ఆయన మారుస్తాడట. మనం దేవునికి దగ్గరగా మార్చబడినప్పుడు ఆయన మన జీవితాన్ని మారుస్తాడు అని రాసుకోండి. నీతిమంతుల కష్ట దినము నెమ్మదిగా మార్చబడుట. కనుక సందేశాలు పాటలుగా ఉన్నాయి. ఇప్పుడు సమయం సరిపోదు కనుక నేను ముగిస్తున్నాను. ఎందుకంటే మొదటిగా కీర్తన 91:10 చూసినట్లయితే, చదివినట్లయితే మీరు
మీ కష్ట దినములో దేవుడు ఏ తెగులు రాకుండా ఆయన సమీపించిన తేజస్సులో ఉన్నాడు కనుక. చదవండి ఒకసారి, అది ఒక్కొక్క మాత్రమే. 91 కీర్తన 10 చరణం అండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటున్నాడు. ఎందుకంటే మనం నీతిగా ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలను, మనలను, మన బిడ్డలను ఆయన నీతిగా ప్రార్థన చేసే వరకు ఆయన తెగులు రాకుండా కాపాడుతాడు. మన ప్రార్థన, మన నీతిని ఎంచుకోవాలి దేవుని ఎదుట. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. మొదటిగా కీర్తన 94:13 ఏం రాసుకుంటారంటే, నీతిమంతుల కష్టదినము నెమ్మదిగా మార్చబడుట. కీర్తన 91:10 ఏ తెగులును నీ గుడారము సమీపించదు. అలాగే రెండవదిగా కీర్తన 107:19 కష్టకాలంలో నాకు మొర్ర పెట్టుము, నేను నీకు సహాయము చేస్తానంటున్నాడు. అంటే వారిని విడిపిస్తానంటున్నాడు. కష్టకాలంలో నేను విడిపిస్తానంటున్నాడు. రూతు గ్రంథము 2:12 నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాను. రూతుకి చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు రాత్రి సంఘంలో ప్రార్థించిన దానికైనా, పాటలు పాడేదానికైనా, నేను వాక్యపని చేసిన నాకైనా దేవుడు నీ కుటుంబంలో, నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ప్రతిఫలం కావాలని ఆశిస్తున్నావు కదా. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేసి పడుకో, నేను దర్శించబోతున్నాను అన్నాడు. రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను దర్శించి ఆయన పలకరించకుండా ఉండలేడు. అలాగే యోబు 11:17 మధ్యాహ్నకాలం తేజస్సు వలె అత్యధికముగా ఏమన్నాడంటే ఆయన ప్రకాశించేవాడుగా ఉన్నాడు. తేజస్సు వలె. ఈ రాత్రి ప్రార్థన చేసి పడుకుంటే ఆయన తేజస్సును చూడగలవు. అలాగే దీనికి ఉదాహరణ చెప్పినట్టు కొన్ని మాటలు ఏంటంటే, రెండవదిగా టైటిల్ రాత్రంతా ప్రార్థించిన వారు 3. అయితే మొదటిగా ఆదికాండము 32:24 యాకోబు అంటే ఒంటరితనంలో పోరాటం ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు అని రాసుకోండి. అయితే దేవుడు మన ఒంటరితనంలో పోరాడితే ఆశీర్వాదాలతో నింపే దేవుడై ఉన్నాడు. రెండవదిగా 1 సమూయేలు 15:11 సమూయేలు గారు తప్పిపోయిన సౌలు కొరకు ప్రార్థన చేశారు అని రాసుకోండి. తప్పిపోయిన సౌలు కొరకు ప్రార్థన చేశారు. ఈ రాత్రి మన బిడ్డలు తప్పిపోతున్నారా? సంఘంలో తప్పిపోయిన వారు ఉన్నారు, మన దేశంలో, మన గ్రామంలో నశించిపోతున్న వారు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా వారే తిరిగి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. మూడవదిగా లోకా సువార్త 6:12 యేసుక్రీస్తు వారు అంటే విరోధులు ఆగ్రహానికి గురయ్యారు. విరోధుల్లో చేతిలో పడ్డారు, సమస్యలు వచ్చినాయి. కానీ దేవుడు వాటి నుండి ఆయన కొండ ఎక్కి ఆ రోజున ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తుని రాసుకుని విరోధుల అనుగ్రహము దేవుడు దినాల్లో కూడా దేవుడు రాత్రంతా ప్రార్థించారు. అంటే సమస్యలో ప్రార్థన ఆయన యేసుప్రభువు వారు కలిగి ఉన్నారు. ఈ రాత్రి అందరం కూడా ఇటు రీతిని కలిగి ఉన్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న పల్లవి ఏంటంటే, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలు నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీచిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన
చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన సొగల గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన సొగల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మరి ఇచ్చినటువంటి వాక్య సందేశం ప్రకారముగా భక్తులైన వారు ఎప్పుడు ప్రార్థన చేశారంటే సుఖముగా ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ప్రార్థన చేశారు. దేవుడు కూడా, రక్షకుడైన క్రీస్తు కూడా ఆయన శ్రమల్లో కూడా ఆయన ప్రార్థన చేసేది. అంటే ఆయనకంటే మనం గొప్పవాళ్ళు ఏమి కూడా కాదు. ప్రతి కుటుంబంలో ఏదో శ్రమదో పెద్దదో కష్టమో దుఃఖమో వేదన ఉంటాయి కనుక వాటి నుండి మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటంటే క్రీస్తు మార్గము, రెండవది ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైతే మనకి ఒంటరిగా యాకోబు చెప్పారు కదా, యాకోబు భయములో ప్రార్థన చేశాడు. ఆయన అన్నగారు చంపేస్తాడేమోనని భార్య పిల్లలు ముందుగా పంపించి ఆస్తి ఇచ్చి వెనకాలిన ప్రార్థనలో చేస్తామన్నాడు. ఆ ప్రార్థన ఆలకించి అన్నగారి యొక్క మనసును కూడా దేవుడు మార్చివేశాడు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసినా ప్రార్థన ఏం చేద్దంటే పరిస్థితులను మారుస్తుంది, మన యొక్క ఆలోచనలు మారుస్తుంది, మన స్థితిగతులన్నీ కూడా మారుస్తుంది. అంటే మార్చి మన చిత్త ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారముగా
ఆయన నడిపించుకుంటాడు, సిద్ధపరుస్తాడు. అటువంటి గొప్ప కృప. సమూయేలు ఎలాంటి ప్రవక్త అండి? ఆయన చాలా గొప్ప ప్రవక్త. యేసు ప్రభు కూడా ఆయన కూడా మరి ఎంతగానో ప్రార్థన చేశాడు. శిశువుడు ఇంకో చెప్పాడు, మీరు నెమ్మది విషయంలో తప్పిపోకుండాన్నట్లు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఆయన కొంచెం స్వాతంలో ప్రవేశించుకున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని శిష్యులతో చెప్తాను. ఈనాడు మనం కూడా మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో నిజము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించే వారిగా ఉంటే మన బిడ్డలు కూడా దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళదే, మన పని వాళ్ళదే, మన భక్తి మనదే చెప్పి అనుకుంటే వాళ్ళు అలాగే ఉంటారు. మనం మాత్రం దేవుని కొనసాగుతాం. ఆ తర్వాత వాళ్ళు నిరాశ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ నిరాశ మళ్ళీ మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దుఃఖాన్ని కలిగింపజేస్తాం. అలాంటి ఉండకుండా ఉండాలంటే ప్రార్థన ద్వారాగా దేవుని చేతికి మనం అప్పచెప్పుకోవాలి. స్తోత్రం చెప్తాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని మాటలన్నీ కూడా విని గ్రహించుకొని మన విశ్వాస యాత్రలో బ్రతికినంత కాలము కూడా మనం ఏమీ కూడా పట్టుకెళ్ళాం, కానీ మన నీతి గల జీవితాన్ని మాత్రమే పట్టుకుని వెళ్తాం. ఆయన ఇచ్చిన కృప రక్షణ మాత్రమే మనం తీసుకుని వెళ్తాం. ఇంకేమీ రావు మనం కూడా. ఎవరు వస్తాయంటారు? ఎవరు వస్తాయి? మనం కూడా ఏమీ రావు. మనకున్నది ఏదీ రావు. మన ఒంటి మీద ఎంత విలువైన వస్త్రం ధరించినా కానీ ఆ వస్త్రం కూడా రాదు. విలువైన ఏ వస్తువులు ధరించుకున్నా ఏది కూడా రాదు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టవలసింది. ఆ దేశం గురించి, ఆ రాజ్యం గురించి, క్రీస్తు మహిమార్థంగా ఉన్న ఆ మహిమ కొరకు నేను కూడా అక్కుదారుడిగా ఉండాలి. నేను కూడా రాజ్యంలో జీవించాలి. ఈ లోకం నాకు శాశ్వతం కాదు. ఒకవేళ ఈ రాత్రి నాకు మరణం వస్తే ఆ మరణాన్ని తప్పించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే లోక రక్షకుడు యేసుక్రీస్తు అని నమ్మి ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడి ఉన్నాం కనుక ఆయన కొరకు ప్రార్థించుదాం. 10 నిమిషాలు. అలాగే మీ వ్యక్తిగత కుటుంబాలలో కానీ జీవితాల్లో కానీ ఏమైతే అవసరాలు ఉన్నాయో సమస్తము కూడా దేవునికి మీకు తెలుసు కనుక వాటి విషయంలో కూడా ప్రార్థించండి. అలాగే మానవాళి యొక్క రక్షణార్థమై అందరి కొరకు కూడా ప్రార్థించమన్నాడు. ఎందుకంటే మన పట్టణం గురించి, పట్టణ ప్రజల గురించి, నా గురించి పట్టించుకోరు ఎవరో, ఇతరుల గురించి నాకు పని ఏముంది ప్రార్థించడానికని మనం అనుకోకూడదు. అలాగే అనుకుంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థించేవాడు కాదు. చేత అందరూ రక్షించబడాలని, అంతటా మారు మనసు పొందాలని ప్రార్థించమని దేవుడు మనకి బాధ్యతలు అప్పచెప్పారు. మనకు సమస్యల వలన కానీ, అనేక రీతిలుగా కృంగిపోతున్న వారు కానీ, లేక మన కార్యాలు పొందాలని చెప్పి ఆశిస్తూ పొందుకోలేక నిరాశలో ఉన్నవారు కానీ అందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరణ దినాలు సమీపిస్తూ ఉంటుంటాయి, కష్ట దినాలు సమీపిస్తూ ఉంటుంటాయి, శోధన కాలం సమీపిస్తూ ఉంటుంది. అన్నిట్లో తప్పించాలంటే క్రీస్తు మాత్రమే. శోధన తప్పించబడాలంటే క్రీస్తు మాత్రమే. మన సురక్షితముగా భక్తిలో నడిపించి పరలోకం నడిపించాలంటే క్రీస్తు మాత్రమే. యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగు జాడలు నడుచుకోవడానికి అందరం కూడా సంపూర్ణమైన శక్తి పొందుకునే వారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం. 10 నిమిషాలు. మహానందుడానికి స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు ఇచ్చిన వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి ఉన్నామని ఆ వాక్యాన్ని ప్రభా దుఃఖములో, కష్టములో, భయములో ప్రార్థించిన భక్తులు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. వారిని మా ముందు పెట్టొచ్చినందుకని చెప్పని ప్రార్థన చేసుకునే సమయంలో మార్గం ప్రార్థన చేయండి. అందరి గురించి
స్తుతి 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధ గొప్ప దేవుడా దేవాని దేవ దీవించి ఆశ్రయించే దేవుడు తండ్రి గొప్ప దేవుడు తండ్రి ప్రభు యేసయ్య వందనాలు తండ్రి లెక్కలేని వందనాలు తండ్రి ప్రభు నాయన అయ్యగారిని అమ్మగారిని చిన్నయ్య గారిని చిన్నమ్మ గారిని అడిచిపెట్టని జార్జి గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి మరి ఈ మందిరంలో సేవ చేసుకునేలా వాళ్ళకి శక్తి కొద్దిగా అర్జున్తో బొమ్మని అడిగిన తండ్రి ప్రభా నాయన యేసయ్య వందనాలు తండ్రి ప్రభా పోయిన శుక్రవారం వరకు ఈ శుక్రవారం వరకు కూడా కాసి కాపాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన వచ్చే రాకట్లో కూడా దీవించి ఆశ్రయించాం తండ్రి పెళ్లి రాకట్లో కూడా మీరే తోడు నేడు ఉండమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన యేసయ్య వందనాలు తండ్రి బావయ్య గర్భాలు లేని వాళ్ళకి గర్భాలు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి గర్భిణీలను కూడా స్వచ్ఛమైన కాన్పుతో ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభు తల్లిని కూడా వాళ్ళకి శక్తి బలు ఆరోగ్యంతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన యేసయ్య వందనాలు తండ్రి ప్రభా పోయి పాడి పంటల్లో కూడా మీరే సాయం చేసావు తండ్రి ప్రభా నాయన వాతావరణంలో కూడా ఎంతో సాయం చేసావు తండ్రి ఇప్పుడు ఈ రెండో పంటల్లో కూడా విత్తనం కూడా వేస్తున్నాం తండ్రి ప్రభా నాయన పాడి పంటల్లో కూడా మీరే దీవించి ఆశ్రయించి మరి ఈ మొదట్లో కూడా మీరే తోడు నేడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన మా గ్రామాన్ని కాపాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఆ సంఘాన్ని కూడా ఇంకా పెద్ద చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా రత్నభాగ్యానికి కూడా దూరమైపోతున్నారు తండ్రి ప్రభా నాయన యేసయ్య వందనాలు తండ్రి రత్నభాగ్యం తీసుకుని కూడా తాగుమతుల కింద తయారవుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళని కూడా స్వచ్ఛపడుకోవాలి పడుతున్నాం తండ్రి ప్రభా నాయన అలాగే ఆయన కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాకు ఇచ్చిన రత్నభాగ్యానికి కూడా వాళ్ళకి కూడా ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన వాళ్ళ ఒంట్లో ఆరోగ్యంతో శక్తి బలంతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన చదువుకున్న పెట్టిన కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి వాడు వెళ్ళే రాకట్లో వచ్చే రాకట్లో కూడా తోడు నీడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన ఉద్యోగం చేసుకున్న పెట్టిన కూడా దీవించి ఆశ్రయించమని మన తండ్రి వాహనం మీద వెళ్ళే పెట్టిన కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి దమ్ముల్లో కూడా పెట్టిన కూడా దమ్ముల్లో తోడు నీడన్నారు తండ్రి బాబాకి ఆరోగ్యంతో శక్తి బలంతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి కార్యాలు చేసి మీ వద్ద తండ్రి ప్రభా నాయన ప్రార్థన చేసి మా వద్ద తండ్రి ప్రభా నాయన గృహాలు కట్టుకున్న వాళ్ళకి కూడా సాయం చేయమని అడుగుతున్న తండ్రి ప్రభా నాయన చూపులేని వారికి దారి చూపే దేవుడు తండ్రి ప్రభా నాయన ఎక్కడ కూడా శక్తి బలంతో నడిపించమని తండ్రి యేసయ్య వందనాలు తల్లి లేదండి బిడ్డలకు కూడా మీరే దారి చూపే దేవుడు తండ్రి ప్రభా నాయన యేసయ్య వందనాలు తండ్రి హాస్పిటల్లో ఉన్నది పెట్టిన కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్న తండ్రి ఇతర దేశంలో ఉన్న సహోదరులను కూడా దీవించి ఆశ్రయించమని వాళ్ళకి శక్తి బలంతో నడిపించమని అడుగుతున్నారు తండ్రి ప్రభా నాయన యేసయ్య వందనాలు తండ్రి ప్రభా నాయన మీరే తోడు ఉండమని అడుగుతున్నాను తండ్రి ప్రభా యేసయ్య వందనాలు తండ్రి ప్రభా రాజకీయ నాయకులు దీవించి ఆశ్రయించమని మరి సంఘాన్ని కూడా ఆశ్రయించే తండ్రి ప్రభా నాయన మీరే తోడు ఉండమని అడిగి ఈ చిన్న పాత్ర మీ పాదాల చెంత చేర్చుకుని బతిమలు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమేన్. దేవాది దేవుడైన తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నీ వచ్చే రెండో రాకడ పర్యంత వరకు ఇంతవరకు ఇచ్చిన వాక్య సందేశాన్ని పొందుకున్న అందరికీ వింటున్న ప్రజలకు కూడి వచ్చిన మాకు అందరికీ చేసిన ప్రార్థనలకు పాటలు పాడేవారిని ఆరాధించేవారిని సదాకాలం అందరికీ తోడి నడిపించును గాక ఆమేన్. అందరికీ వందనాలండి.